మా టీవీలో వస్తుంది కదా కార్తీక దీపం 2 అని, ఆ, ఆ, ఆ. అది తమిళ్లో నేను చేశాను. ఆహా, ఓకే సార్, ఓకే. హీరోయిన్ ఫాదర్ తమిళ్లో నేనే. ఓ, ఓకే. ఆ షూటింగ్లో ఉన్నా నేను. ఓకే. ఏఆర్ఎస్ గార్డెన్, అంబికా రాధా గార్డెన్లో జరుగుతుంది షూటింగ్. ఆయన ఉన్నారు. క్యారవాన్లో భారతీరాజా గారు ఉన్నారనగానే వెళ్ళి కలిశారు. వెళ్ళి చూడగానే ఆయన పడుకో ఉన్నారు, లేచారు, చూసి అలా చూస్తున్నారు. ఆయనకి ఇప్పుడు 90 అంటే ఆల్మోస్ట్ 34-35 ఇయర్స్ బ్యాక్ కదా. అదే సార్ నేను ఇట్లా అప్పుడు నాడోడి తండ్రులకి మీరు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ రోజు ఇలా జరిగింది సార్, జరిగిన తర్వాత కార్తిక్ గారు చేశారు అది ఇలా అది అంటే ఎప్పుడు ఇరికా. ఆ రోజు మీరు ఒక మాట చెప్పారు సార్ నాకు, లాస్ట్లో ఒక మాట అన్నాడు ఆయన, భారతీరాజు గారు. ఇంకా కార్తిక్ గారు వచ్చి డేట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అలాగే కొన్నా, అట్లీస్ట్ ఆయన వెళ్ళేటప్పుడు ఒకసారి చెప్పేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా నిలబడి ఉన్నా నేను. ఆయన వెళ్ళేటప్పుడు లేచి సార్ అలాగే సార్ అదన్నా, நான் ஒரு விஷயம் சொல்கிறேன், ஒரு ఆర్టిస్టా నీ నల్లా వరువే, నీ కవలపడాది అన్నాడు ఆయన. నేను ఒక మాట చెప్తాను నీకు, నువ్వు ఆర్టిస్ట్గా మంచి ఆర్టిస్ట్ అవుతావు, నువ్వేం భయపడదు, నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు అన్నాడు ఆయన. అంటే అదొక బ్లెస్సింగ్స్ అనుకొని ఇంకా తర్వాత వచ్చాను. సార్ అంటే ఎంత టైం పట్టింది సార్ దాని నుంచి బయటికి రావడానికి మీకు? చెప్పాను కదా సార్, అనుకుంటాం అప్పటికప్పుడు ఇది మర్చిపోతున్నాం అని అనుకుంటాం. ఇప్పుడు సడన్గా సినిమా రిలీజ్ అయ్యింది, ఒక 4 months తర్వాత సినిమా థియేటర్లో చూసేటప్పుడు ఏడుస్తూనే ఉన్నా. అదే పనిగా వెళ్ళి థియేటర్లో చూసా. నేను చేసి ఉండాల్సిందే, ఇది మనకు మిస్ అయిందే అనేది ఒక బాధ.